అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే రైతుల పండగ. ఒక రైతు బిడ్డగా సంక్రాంతిని జరుపుకునే దానికోసం నేను కూడా మా సొంత గ్రామానికి వచ్చాను. ఇది మా సొంత గ్రామం, సొంత ఊరు. మీరు కావాలంటే మా ఇంట్లో ఉన్న గేదెలు చూడొచ్చు, కోళ్ళు చూడొచ్చు. సో, పల్లెటూరు వాతావరణాన్ని చూపించే దానికోసం నేను మీకు ఇవన్నీ చూపించాను. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సరే, ఇక కంటెంట్లో పోయినప్పుడు తెలంగాణలో అనేక మంది జర్నలిస్టుల మీద కేసులు నమోదవుతున్నాయి. శాటిలైట్ ఛానల్స్తో సహా 9 యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసులు నమోదైనట్టుగా వస్తున్న సమాచారం. శాటిలైట్ ఛానల్స్ ఎన్టీవీ, టీ న్యూస్, అలాగే యూట్యూబ్ ఛానల్స్, వీటన్నిటి మీద కూడా కేసులు నమోదైనాయి. ఎన్టీవీ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలియవస్తున్న సమాచారం. అతను వాళ్ళ ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుండగా అతన్ని అదుపులో తీసుకున్నారట. అలాగే ఎన్టీవీ చైర్మన్, సీఈఓ అజ్ఞాతంలో ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. అలాగే యూట్యూబ్ ఛానల్స్కి నోటీసులు ఇచ్చి ఉన్నారు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబోతున్నట్టుగా వస్తున్న సమాచారం. ఎందుకు ఇంతమంది జర్నలిస్టుల మీద ఒక్కసారిగా కేసులు నమోదు చేయడానికి ఉన్న కారణం ఏంటి అంటే, ఐఏఎస్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు. ఒక మంత్రికి, ఒక ఐఏఎస్ అధికారికి లింక్ పెడుతూ ఈ మధ్యలో అనేక శాటిలైట్ ఛానల్స్ అండ్ డిజిటల్ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ వార్తలు సర్క్యులేట్ కొట్టాయి. కేవలం ఒక మంత్రికి, ఐఏఎస్ అధికారికి మాత్రమే కాదు, ఒక మహిళా జర్నలిస్టుల పట్ల మరొక మంత్రి, కరీంనగర్కి సంబంధించినటువంటి మంత్రి ఏదో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఒక వార్తా కథనాన్ని, చివరికి ముఖ్యమంత్రి గారికి కూడా లింక్ పెడుతూ ఒక మహిళ ముఖ్యమంత్రి గారు అండతోటి సెక్రటరీలో చక్రం తిప్పుతున్నారని చెప్పేసి కూడా వార్తలు ప్లే చేశారు. ఇలా ఇష్టారీతన ఆధారాలు లేకుండా వార్తలు ప్లే చేశారు. దీని మీద ప్రత్యేకించి ఒక మంత్రికి, ఐఏఎస్ అధికారికి లింక్ పెట్టి వార్తలు ప్రసారం కావటం మీద నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి కొమరెడ్డి వెంకరెడ్డి స్పందించారు. ఆయన అసహనానికి గురయ్యారు, ఆవేదనకు గురయ్యారు, కంటతడి పెడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. ఇంత విషమిచ్చి చంపరాదండి ఇలా వార్తలు ప్లే చేసే దానికంటే అని కూడా ఆయన మాట్లాడారు. ఐఏఎస్ అసోసియేషన్ కూడా దీని మీద స్పందించింది. ఎందుకంటే ఐఏఎస్ అధికారికి లింక్ పెడుతూ వార్తలు ప్లే చేశారు కాబట్టి ఆ అసోసియేషన్ వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బిఎన్ఎస్ అండర్ సెక్షన్ 75, 78, 79, బిఎన్ఎస్ 351(1), 352(2) కింద కేసు నమోదు చేసి ఇప్పటికే చాలామందిని అదుపులో తీసుకున్నారు. మిగతా వాళ్ళకి నోటీసులు పంపిస్తూ ఉన్నారు. అయితే ఒకప్పుడు మీడియా ఎలా ఉండేదంటే, ఎవరైనా ఒక బాధితురాలు బయటకు వచ్చి మాట్లాడుతుంది అనుకోండి, నాకు ఇలా పలానా అధికారి వేధిస్తున్నాడనో, పలానా నాయకుడు వేధిస్తున్నాడనో ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడుతుంది అనుకోండి, ఆ మహిళ మాట్లాడేది నిజమేనా, ఆ మహిళ మాట్లాడేదానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాత ఆ వార్త ప్లే చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్న నాయకుల గురించి, అధికారుల గురించి ఇష్టారీతిగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మీద బురదేయటానికి చాలామంది ఉంటారు. కాబట్టి అది నిజమేనా కాదా చెక్ చేసుకున్న తర్వాత కానీ వార్త ప్లే చేయకపోయేవాళ్ళు. తర్వాత ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వార్తను ప్లే చేయాల్సిందే కదా అని ఆధారం చూపించినా చూపించకపోయినా ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడితే అది వార్తగా, తర్వాత చర్చగా మారేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పరిధి పెరిగిపోయిన తర్వాత అసలు ఒక బాధితురాలతో సంబంధం లేదు, నిజంతో సంబంధం లేదు, ఆధారంతో సంబంధం లేదు. ఒక గాసిప్ అందంటే దాన్ని ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఒకప్పుడు డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఇలా పనిచేస్తుండే. అంటే రకరకాల ఆధారాలు లేని వార్తల్ని, గాసిప్స్ని వార్తలుగా ఇస్తుండే. కానీ తర్వాత కాలంలో శాటిలైట్ ఛానల్స్ కూడా ఈ డిజిటల్ ఛానల్స్ ట్రాప్లో పడిపోయినాయి. వాళ్ళు కూడా ఆధారం లేకుండా ఇష్టారీతన వార్తలు ప్లే చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక మంత్రికి, ఐఏఎస్ అధికారికి లింక్ పెడుతూ వార్త ప్లే చేశారు కదా, ఐఏఎస్ అధికారిని ఏమన్నా నన్ను పలానా మంత్రి వేధిస్తున్నాడని బయటకు వచ్చి చెప్పిందా? చెప్పలేదు. వీళ్ళు ప్లే చేసిన దానికి ఏమైనా ఆధారం చూపించారా? చూపించలేదు. ఈవెన్ దో మంత్రి పేరు చెప్పలేదు, ఐఏఎస్ అధికారిని పేరు చెప్పలేదు, కానీ వార్తను ప్లే చేశారు. ఎందుకు ప్లే చేశారు? అసలు దీంట్లో ప్రజలకు సంబంధించిన విషయం ఏముంది? అసలు దీంట్లో వార్త ఏముంది? ఎవరన్నా వేధించినప్పుడు అది వార్త, అంతేగాని వ్యక్తిగత సంబంధాలని వార్తలుగా ప్లే చేయటం ఏంటి? చివరికి ఆ మంత్రి గారి కుటుంబం అన్నా వచ్చి మీడియా ముందు వాపోయిందా? మా మంత్రి ఎవరో ట్రాప్లో పడ్డారు అని ఆ మంత్రి గారి కుటుంబం, అంటే మంత్రి గారి సతీమణి కావచ్చు, బిడ్డలు కావచ్చు, కొడుకులు కావచ్చు, ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారా? కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేదు. సరే, మహిళా జర్నలిస్ట్కి కరీంనగర్కి సంబంధించిన ఏదో మంత్రికి లింక్ పెడుతూ వార్తలు ప్లే చేశారు కదా,
ఎక్కడైనా మహిళా జర్నలిస్ట్ కేసు పెట్టిందా, మాట్లాడిందా? నన్ను మళ్ళా మంత్రి వేధిస్తున్నాడని కానీ ఇంకో రకం కానీ. అంటే ఆధారం లేకుండా, కనీసం కేసు లేకుండా, కంప్లైంట్ లేకుండా, ఒక బాధితురాలు బయటకు వచ్చి మాట్లాడకుండా వీళ్ళు వార్తలు ప్లే చేయడానికి మీడియాకున్న అధికారం ఏంటి? అసలు వ్యక్తిగత విషయాలని ఎందుకు బయటకు తీసుకురావాలనుకుంటున్నారు? ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన కల్చర్ ఏం కాదు. గతంలో కూడా కేటీఆర్కి ఒక హీరోయిన్కి లింక్ పెడుతూ వార్తలు ప్లే చేశారు. ఆ హీరోయిన్ ఏమైనా చెప్పిందా నన్ను పలానా హీరో వేధిస్తున్నాడని కానీ, ఇబ్బంది పెడుతున్నాడని కానీ? లేదు కేటీఆర్ గారి కుటుంబం ఏమైనా చెప్పిందా? ఎవరు చెప్పరు ఇక్కడ. ఎవడు ఇష్టం వచ్చిన గాసిప్లో వాడు పుట్టించుకుంటా ఉంటాడు. అది గాసిప్పో నిజమో మీడియాకి ఏం సంబంధం? వ్యక్తిగత జీవితాలతో మీడియాకున్న సంబంధాలు ఏంటి అసలు? ఇంట్లోకి పోయి, బెడ్రూమ్లోకి పోయి వార్తలు చూపించాల్సిన అవసరం ఏంటి మీడియాకి? ప్రజలకు సంబంధించిన విషయాల మీద చర్చించాలి. ఇప్పుడు ఒక మంత్రి అవినీతి చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు, దుర్మార్గం చేస్తున్నాడు, ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడంటే అది వార్త. రాజకీయ నాయకుల పార్టీల మీద, నాయకుల మీద విమర్శలు చేయటం, ప్రశ్నించటం, వాళ్ళ విధానాలను తప్పుపట్టడం ఇది వార్త. లేదు ఒక ఐఏఎస్ అధికారులు తప్పు చేశారనో, అవినీతి చేశారనో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనో, డ్యూటీ సరిగా చేయట్లేదో అన్నది వార్త. కానీ ఈ వ్యక్తిగత సంబంధాలను వార్తలుగా క్రియేట్ చేసే కల్చరు, దీంట్లోకి శాటిలైట్ ఛానల్స్ కూడా పడిపోవటం, ఈ కల్చర్లోకి శాటిలైట్ ఛానల్స్ కూడా దిగజారిపోవటం. ఎందుకంటే ఎక్కువ మందిలోకి, జనంలోకి వెళ్ళాలి, ఎక్కువ మంది మా ఛానలే చూడాలి. దీనికోసం ఇష్టారీతిన వార్తలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది? నిజానికి నేను బాధపడుతున్నా. జర్నలిస్టుల మీద కేసు నమోదు కావటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, సంక్రాంతి పండగని జర్నలిస్టులు జైల్లో గడుపుకోవాల్సి రావటాన్ని నేను తీవ్రంగా బాధపడుతున్నా. పండగ సందర్భంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారంటే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ ఈ కేసులు పెట్టడాన్ని తప్పు అనలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు, మా జర్నలిస్టులు చేసిందే తప్పుగా కనపడుతుంది, నాకైతే కనపడుతుంది. వ్యక్తిగత సంబంధాల గురించి వార్తలు రాయటం ఏంటి అసలు? ఆధారం చూపించకుండా వార్తలు రాయటం ఏంటి? సరే, అన్నిటికీ ఆధారాలు మీడియా చూపించలేదు, ఒప్పుకుంటా. కానీ అసలు ఈ వ్యక్తిగత విషయాలు అవసరం ఏంటి? ఈ వ్యక్తిగత విషయాల గురించి చర్చించాల్సిన అవసరం ఏంటి అసలు? సో వార్త కాని వార్తని వార్తగా రాసినందుకని కేసు నమోదైంది. అది వార్త కాదు, కానీ వార్తగా చూపించారు, అందుకనే కేసులు నమోదైంది. ఇప్పుడు మనం ఈ కేసులు పెట్టాలని తప్పట్టాలా అంటే తప్పు పట్టలేని పరిస్థితి. సరే, కొంత బాధ అనిపిస్తుంది జర్నలిస్టుల మీద కేసులు నమోదు అవటం వల్ల. ఎందుకంటే ఒక తోటి జర్నలిస్ట్గా నాకు పరిచయమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి కేసులు పెట్టించుకున్న వాళ్ళలో కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ ఇలా వార్తలు ప్లే చేయటం తప్పు కదా మరి. సో ఏదేమైనా నా అభిప్రాయం నేను చెప్పాను, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎన్టీవీ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ని అయితే అదుపులో తీసుకున్నారు. అలాగే చాలామంది యూట్యూబ్ జర్నలిస్టులను కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు, వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటున్నారు. కొంతమంది జర్నలిస్టులకి అయితే ఈసారి సంక్రాంతి పండుగ పాపం జైల్లో రావాల్సినటువంటి అవసరం, గడుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కొంత బాధాకరం. థ్యాంక్ యూ.